అహోబిలం వెళ్ళే దారిలో స్ట్రైట్‌గా ఒక 18 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఉన్న అహోబిలం వెళ్ళే దారిలోని వెళ్ళేటప్పుడు దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట. శ్రీ ఉండేల ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అని. 18 కిలోమీటర్లు ఉంటది. సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఎలుగుబంట్లు, పులులయి ఉంటాయంట. ఏమో ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఎప్పటికెళ్ళి వస్తానో ఏంటో చూద్దాం. శ్రీ ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే దారిలో దగ్గరగా ఒక 18 కిలోమీటర్లు దాటి లోపలికి వచ్చిన తర్వాత అలా వెళ్ళాలి. అదిగోండి ఒక మండపం. 18 కిలోమీటర్లు దాటి వస్తే మండపం తగిలింది. మొత్తం పొడుగుతా ఫుల్గా అడివే. ఇక్కడ నాకు నెమళ్ళు కనిపించాయి. డిఫరెంట్గా కొన్ని కొత్త పక్షులు కనిపించాయి. వాటి మాటలు, అదే వాటి సౌండ్స్ అవన్నీ కొంచెం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడికి ఎక్కువగా ఎలుగుబంట్లు ప్లస్ పులులు తిరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు బయటికి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని సింగిల్గా ఎవరిని వెళ్ళినారు. 2-3 ఉంటే పర్లేదు అని చెప్పని ఓకే అని చెప్తారన్నమాట. ఈ మండపంలో శివుడు కూడా ఉన్నాడు. దండం పెట్టుకుని వెళ్దామా? అవును శివాయ. అడవిలో ప్రయాణం బాగుంటుంది, కాకపోతే రిస్కీగా కూడా ఉంటుంది. జస్ట్ ఉల్లేడ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కోసం ఏంటి అహోబిలం నుంచి ఒక 9 కిలోమీటర్స్ వస్తే రోడ్డు మీదే మనకి అట్నుంచి వచ్చేటప్పుడేమో నరసాపురం నుంచి వచ్చేటప్పుడేమో లెఫ్ట్ సైడ్, అహోబిలం నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది దారి. ఉల్లేడ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పని 25 కిలోమీటర్స్ దాకా ఉంటుంది డిస్టెన్స్. కానీ అక్కడ 18 కిలోమీటర్లు రాస్తారు, కానీ డిస్టెన్స్ ఎక్కువే. నడుచుకుంటూ అడవిలో మనం రిస్క్ చేసి ప్రయాణిస్తున్నాం. రిస్క్ లేకపోతే లైఫ్లో రిస్క్ మిగిలేదు. కాకపోతే ఏంటంటే సింగిల్గా ఎప్పుడు ఎవరు వెళ్ళొద్దండి, ఎందుకంటే చెప్పలేం. ఇక్కడ తాగడానికి చుక్క మంచినీళ్ళు కూడా దొరకవు. కాబట్టి ఇద్దరు ఉంటే లగేజ్ కొంతసేపు ఒకళ్ళు క్యారీ చేస్తూ మాటలు మాట్లాడుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక్కళ్ళే అనుకోండి ఇంకా రాలేదు అన్న కంగారు భయం ఉంటుంది. అది టెంపుల్కి వెళ్ళాక చూసి దండం పెట్టుకుని వీడియో తీస్తాను. లొకేషన్ గురించి మొత్తం అంతా నేను ఎక్కడైనా ఆగినప్పుడు ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకుని అప్పుడు పోస్ట్ చేస్తాను. ఇప్పటిదాకా చేసేయరా. కానీ ఒక రకంగా ఉందండి. మీరు ఏమైనా అనుకోండి, ఇక్కడ చూడండి, ఇవి శివునికి అభిషేకం చేసే నీరు, ఇక్కడ స్నానం చెయ్యరాదు. ఇది చూడండి, గాడ్ ఈజ్ యువర్ హార్ట్ఫుల్ ప్రేయర్ నాట్ కమర్షియల్. ఇక్కడ ఏదైతే ఉందో అదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది మరెక్కడా లేదు. బాగుంది కదా. ఓం నమ శివాయ. ఇది ఒక టెంపుల్. శివుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇక్కడ ఉన్న ఒకప్పటి గురువులు అందరూ ఉన్నారు ఇక్కడ ఇందులో. ఇక్కడ వచ్చేసి వినాయకుడు, ఇక్కడ ఒక ఋషి, నాకు తెలిసి ఈయన భగీరథ ఋషి అవ్వచ్చు. ప్లస్ ఈ వాటర్ అబ్బా, చేపలు చూడండి ఎంత క్లియర్ కనిపిస్తున్నాయో. 18 కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అయ్యో, వాటికున్న ఫ్రీడము, వాటికున్న ఆనందం ఎవరికైనా ఉంటుందా? చూడండి అంత ప్రశాంతంగా ఆడుకుంటున్నాయో. అసలు ఇవే వ్యూ చూస్తుంటే ఒక రకంగా ఉందండి. ఇక్కడ కనుక సినిమాలు తెస్తే ఒక రకం, చాలా బాగుంది. అలా స్టెప్స్ ఉన్నాయి కదా, అలా పైకి వెళ్తే మెయిన్ లింగం ఉంటుంది. దాన్ని చూద్దాం. ఇన్ని మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత కొన్ని మెట్లు వెళ్ళండి, ఇక్కడ వచ్చిన గుహ. ఇలా వెళ్ళాలి జాగ్రత్తగా, మళ్ళీ తేడా పడొస్తే అలా పడిపోతాం. ఇలా వెళ్తే ఇది ఒక గుహ. ఇలా స్లోగా దిగాలి, తేడా వస్తుంది, అలా లోయలోకి వెళ్ళిపోతాం. ఒక 2 గుహలు. అక్కడ ఏ స్టెప్స్ ఉన్నాయి. అది డౌన్ తీయడానికి అనుకుంటా, ఏదో నిచ్చెన వేసి ఉన్నాయి. చూద్దాం. ఆంజనేయ
ఇక్కడ గబ్బిలలే ఉన్నాయమ్మా, బుజ్జీస్. ఏదైనా కరిసిందనుకో అంతే మన పని. ఏంటి కసకస కసకస అయిపోద్ది. అసలు పండ దీపం వెళుతుంది కదా. అమ్మా ఓకే. నరసింహస్వామి జ్యోతి దర్శించుకోండి. ఓం నమో నరసింహాయ నమః. ఇక్కడ అమ్మవారిని స్వామివారిని చూసుకున్న తర్వాత ఇక్కడ కింద గుహలోనే స్వామి ఉన్నాడు. ఈయన శివుడు చూసుకోండి. శ్రీ ఉల్లేడ ఉమామహేశ్వర స్వామి అని ఈయన. ఓం నమో నరసింహాయ, ఓం నమో లక్ష్మీ నరసింహాయ, ఓం నమ శివాయ. మెట్లెక్కి ఆ నిచ్చినెక్కి పైకెత్తే ఏదో కుటీరం, ఎవరిదో ఇల్లు, సామాన్యాన్ని. ఇక్కడ ఏం లేదు, అంత అక్కడే. ఓం నమ శివాయ. మన జర్నీ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడాలి. ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి స్టే అవ్వచ్చు. ఈయన ఒక స్వామీజీ, ఇది ఒక దేవాలయం. అలా దాటుకుని వస్తే ఇలాగా వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ నందీశ్వరుడు, శివుడు, ఇవన్నీ ఉపాలయాలు. మెయిన్ టెంపుల్ అయితే కేవలం ఉంది, చూపించాను కదా, అమ్మవారు. ఇక్కడ స్వాములు కూడా ఉంటారు. ఇది నీటి కొండ, స్నానాలకు కానీ ప్రతిదానికి ఇక్కడ వాడుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు నేను చూస్తే నేను పెట్టిన వీడియో తీసాను కదా, అది వచ్చేసి 18 కిలోమీటర్లు దాటి శ్రీ ఉండేలో ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వచ్చే టైంలో దగ్గరలో ఉంటుంది అన్నమాట ఈ ఆశ్రమం. ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా ఉచితంగా భోజనం అయినా టిఫిన్ అనేది ఒకటి పెడతా ఉంటారు. ఇక్కడ స్టే కూడా చేయొచ్చు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనీ ఎటువంటిది తీసుకోరు. ఇక్కడ ఎప్పుడు ఫుడ్ పెడుతూనే ఉంటారు. స్నానాలకు కానీ దేనికి ఇబ్బంది ఉండదు. కానీ ఇంత అడవిలో దగ్గర 20 కిలోమీటర్ల దూరం లోపలికి తీసుకొచ్చి ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఈ ఆశ్రమం ఇక్కడ ఉండడం కూడా వచ్చిన భక్తులకి ఒక వరం అని చెప్పుకోవాలి. ఈ ఉల్లేడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరగా శివరాత్రికి మాత్రం రచ్చ కింద ఉంటుంది భక్తులతోటి. నేను దాటి శివరాత్రి అయిపోయిన తర్వాత వచ్చాను కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది, కానీ పర్లేదు. జై బోలో శంకర్ మహాదేవ్. నాకైతే ఈ ఫారెస్ట్లో నిజంగా ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్లో ఆఫీసర్స్ చెప్పినట్టు జంతువులు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు నాకు ఫస్ట్ నెమలి కనిపించింది. నాకు ఒక టాటర్ అన్నయ్య లిఫ్ట్ ఇచ్చాడు. అక్కడ వర్క్ జరుగుతుందన్నమాట. ఏంటంటే అడవి జంతువులు ఏంటంటే వర్షాకాలంలో వాటర్ స్టోర్ అవుతాకి అక్కడ ఏంటంటే ఒక సిమెంట్ టైప్లో ఒక వాల్ లాంటిది కడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కడితే కొద్ది రోజులకి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ స్టోరేజ్ అవుతుంది కదా, ఆ వాటర్ తాగడానికి వాటికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కడుతున్నారన్నమాట. వాళ్ళు వర్క్ కోసం వెళ్తుంటే నన్ను చూసి చెక్ పోస్ట్ కవతలు ఎక్కించుకున్నారు. చెక్ పోస్ట్ దాటి వెళ్ళిపోయాము. అక్కడ కరెక్ట్గా ఒక 6-7 కిలోమీటర్స్ ఉండగా టెంపుల్కి నన్ను దింపేశారు. అది నేను వెళ్ళేటప్పుడు టాటర్లో నెమలి చూశాను. తర్వాత నేను వాళ్ళు దింపేసిన తర్వాత నేను వెళ్తూ ఉండగా అడవి కోడి చూశాను. తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు అడవి పంది.
నెక్స్ట్ వెళ్తూ ఉండగా వస్తూ ఉండగా రకరకాల పక్షుల సౌండ్లు శబ్దాలు, రకరకాల పక్షులు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అడవి జంతువులు అడవిలో తాగడం కోసం అక్కడక్కడ నీటి గుండాలు పెట్టారు, వాటర్ పౌండ్స్, అవి చూశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్నాళ్ళుగా నాకు తెలియదు ఏంటంటే ఇప్పసార అంటారు కదా, అది ఎలా కాస్తారో నాకు తెలీదు. ఇప్ప పువ్వుతో కాస్తారంట. ఇప్ప పువ్వుని చూపించాడు నాకు అన్నయ్య, ఇప్ప పువ్వుని చూపించాడు. ప్లస్ ఏంటంటే చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా. కాకపోతే ఏంటంటే మెయిన్ ఎక్కడికైనా రిస్క్ ఏంటంటే ఎగువ అహోబిలం దగ్గర ఎలుగుబంట్లు, సింహ పులులు, చిరుత పులులు ఉంటాయంట. కానీ నేను బయలుదేరింది మధ్యాహ్నం 1:58 ఆ టైంలో బయలుదేరాను టెంపుల్కి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 3:50 3:30 టైంలో రిటర్న్ బయలుదేరాను అక్కడి నుంచి. మళ్ళీ ఏంటి పావన నరసింహస్వామి టెంపుల్ నుంచి నాకు ఇక్కడ ఏం కనిపించలేదు, దేవుడి దయ వల్ల. కనిపిస్తే నేను తిరిగి వచ్చేవాడే కాదేమో. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటపడిపోయాక భైరవకోన వెళ్ళాలి, చూద్దాం ఎంత త్వరగా చేరుకుంటాను. ఇక్కడ నుంచి 135 కిలోమీటర్స్ ఉంది.